అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత ఇవాళ చిన్న హార్వెస్ట్ చేద్దామని గార్డెన్లోకి వచ్చాను. చాలా మొక్కలు తీసేసాను, కానీ అన్ని పూల మొక్కలు, కూరగాయ మొక్కలు పెట్టాను. చాలా వరకు పండ్ల మొక్కలు అయితే కొన్ని తీసేసాను. అండ్ మా గార్డెన్లో ఫ్లవర్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. చలో ఈరోజు అయితే వంకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, అవి అయితే హార్వెస్ట్ చేద్దాం. ఎందుకంటే చలికాలం కదా, అసలు మొక్కలన్నీ ఎంత ముడుచుకుపోయాయో. మళ్ళీ వాటిని అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ ఇవన్నీ స్ప్రే చేస్తూ ఉంటే మళ్ళీ కోలుకోవడము. పండ్లు కాయలు అయితే వచ్చాయి, అవి హార్వెస్ట్ చేద్దాము. అందరూ కూడా మొదటి నుంచి ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. అండ్ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు మా దగ్గర వచ్చినటువంటి కొన్ని కొత్త ప్రోడక్ట్స్, అంటే వీడియోలో చెప్పని ఉన్నాయి, రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి తెలుసు. ఓకే, మా దగ్గర అయితే కొన్ని న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అందులో ముఖ్యంగా 3 రకాల ఆయిల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీకు అందరికీ బాగా ఇష్టమైన భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, 18 రకాల వనమూలికలతో తయారు చేయబడింది. అలాగే ఇది వచ్చేసి ఆనియన్ హెయిర్ ఆయిల్ అండి, హెయిర్ ఫాల్ కంట్రోల్కి. అలాగే హెయిర్ రీగ్రోత్ కోసం మనము ఈ రోజ్మేరీ హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేస్తాము. ఈ 3 రకాల ఆయిల్స్ ఉన్నాయి. అండ్ వాటితో పాటు 2 రకాల షాంపూలు అయితే ఉన్నాయండి. ఒకటి రోజ్మేరీ షాంపూ, రోజ్మేరీ షియా బటర్ షాంపూ. అలాగే ఇది వచ్చేసి రీటా హెర్బల్ షాంపూ. ఈ 2 కూడా ప్యూర్ న్యాచురల్, చాలా బాగుంటాయి. అండ్ వాటితో పాటు కొంతమంది ఎక్కువగా హెర్బల్ షాంపూ పౌడర్ యూస్ చేస్తూ ఉంటారు. రీటా, శీకాకాయ, శ్రీ వీటన్నిటితో తయారు చేయబడింది. సో షాంపూ పౌడర్ కూడా ఉంది మన దగ్గర. అలాగే మా దగ్గర లిప్ బామ్ కూడా ఉందండి. ఇది కోకోనట్ ఆయిల్తో తయారు చేసింది, న్యాచురల్గా లిప్స్ కనిపించడానికి. అండ్ ఇది వచ్చేసి సహజ కుంకుమాది తైలం. ఎంత బాగుంటుందంటే, ఎంత ఫీల్ వస్తుందంటే, మనం హ్యాండ్స్లో ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని ఇలా మసాజ్ చేసుకున్నా కూడా చెయ్యి అంత స్మూత్గా అనిపిస్తుంది. ప్యూర్ బాదం ఆయిల్, తర్వాత కుంకుమ పువ్వు, అలాగే పసుపు, వీటితో తయారు చేసిందనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ 30 ml బాటిల్ అండి. ఇది మనం బయట మార్కెట్లో చాలా కాస్ట్ ఉంటాయి చిన్న చిన్న బాటిల్స్, 10 ml, 5 ml. మన దగ్గర దొరికేది 30 ml. అండ్ ఎంత బాగుంటుందో అసలు, ఆహాహా, ఎంత స్మెల్ వస్తుందో. ఇలా వేసుకొని జస్ట్ దీన్ని నైట్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ టైం లేకపోతే జస్ట్ మార్నింగే అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత ఇలా మనము స్నానం చేసుకోవచ్చు అండి. ఫేస్ వాష్ కూడా చేసుకుంటే అసలు ఎంత స్మూత్ అయితే చాలా చాలా ఇష్టం. అండ్ దాంతోపాటు మన దగ్గర మొరింగా హెయిర్ మాస్క్ అనమాట, ప్రోటీన్ మాస్క్ ఇది. ఇందులో జస్ట్ పెరుగు కలుపుకొని జుట్టుకి అప్లై చేసేసుకోవచ్చు వీక్లీ వన్స్. అండ్ జుట్టు నల్లగా చక్కగా నిగనిగలాడుతూ, జుట్టు ఊడిపోకుండా షైనీగా చాలా బాగుంటుంది. సో ఇలా ఉండాలంటే మనం ప్రోటీన్ మాస్క్ అప్పుడప్పుడు జుట్టుకు వేస్తూ ఉండాలి. ఇవే కాకుండా ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా ఏమున్నాయో అవన్నీ నేను తీసుకురాలేదు. మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు అవన్నీ కూడా క్యాటలాగ్ షేర్ చేస్తాను. దానికోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, సో మనం హార్వెస్ట్లో ఏమున్నాయో చూద్దాము. కొన్ని గుత్తి వంకాయలు ఉన్నాయి, అలాగే టమాటాలు కూడా ఉన్నాయండి. అవి హార్వెస్ట్ చేద్దాం. చలో, మా గార్డెన్లో ఎప్పుడు కూడా వంకాయలు అయితే నేను విపరీతంగా తీసుకుంటాను అండి. ఇదిగోండి, గుత్తి వంకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. చక్కగా గుత్తి వంకాయ కర్రీ మాకు ఇష్టం కాబట్టి ఎక్కువగా ఇవి పెడుతూ ఉంటాం. పిల్లలు బాగా తింటారు. ఎంత పెద్ద సైజు అయ్యాయో, నేను చేయలేదు హార్వెస్ట్. ఇప్పుడు కొంచెం సమ్మర్ వస్తే ఇంకా చాలా రకాల మొక్కలు, అంటే కూరగాయలు అయితే అన్నీ పెట్టుకోవచ్చు. అలాగే మనం ఇంకా మల్లె మొక్కలు ఇవన్నీ సూపర్గా వస్తాయండి. ఎండాకాలమే మొక్కలు బాగా వస్తాయి. యాక్చువల్గా మనం కొంచెం వాటర్ అది పొద్దున సాయంత్రం ఇస్తే సరిపోతుంది. అండ్ వారానికి ఒకసారి ఖచ్చితంగా ఫుడ్. చూడండి, 4 మొక్కలకే కిలో కంటే ఎక్కువ వచ్చేటట్టున్నాయి వంకాయలు. ఇది ఎన్ని వంకాయలు వచ్చాయో, అసలు భలే ఉన్నాయి. ఇంకా వస్తున్నాయి సైజు. ఇక్కడ మనం తినే కూరగాయలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే, బాబోయ్ ఎంత పెద్దగా ఉన్నాయో. అవ్వండి, ఇదైతే ఇంకా చాలా చాలా బాగా పెరిగింది. ఈసారి మీకు నేను గుత్తి వంకాయ చేయడం కూడా ఒక వీడియో షేర్ చేస్తాను. ఇదిగోండి,
సింపుల్గానే చేస్తానండి. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఈ మొక్కలకైతే ఇంకా రాలేదు, ఇటువైపు రాలేదు, ఇటువైపు ఉన్నాయి. ఇదిగోండి ఈ మొక్కలు ఉన్నాయి, చూడలేదు కానీ చాలా సైజు వచ్చాయండి చక్కగా. ఇంకా ఇవి పెరగాలి, మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి ఇవి. ఇక్కడేమో కొన్ని పొడుగు వంకాయలు పెట్టామన్నమాట. ఇదిగోండి ఇవి కూడా వచ్చాయి. అంటే కొంచెం డిఫరెంట్ వెరైటీగా, అంటే వంకాయలు ఎన్నైనా వంకాయలు రారాజు కదా, ఎట్లా వండుకున్నా బాగుంటాయి. ముళ్ళులు ఉన్నాయి కొంచెం. ఇవ్వండి ఇక్కడ బంచ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఈ చెట్టుకు కూడా వచ్చాయండి, కాకపోతే వీటికి ముట్టుకుంటే ముళ్ళు ఉన్నాయి బాగా. ఇదిగోండి ముళ్ళులు ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి తీయాలి. అండ్ ఇక్కడ కూడా అవే. ముళ్ళులు ఉన్నాయి కదా, జాగ్రత్తగా తీస్తాం. ఇటువైపు అయితే ఈ వంకాయలు వచ్చాయి. ఇవి వచ్చేసి నేతి బీర అండి, ఎంత ముద్దుగా వచ్చాయో అసలు. ఇదిగోండి ఫ్లవర్స్ వచ్చాయి చూసారా, నేతి బీరకాయలు అనమాట. అండ్ ఇవి చూసారా ఇక్కడ చిక్కుడు, ఆల్ టైమ్ చిక్కుడు వేసాను కదా, చక్కగా ఫ్లవరింగ్ వచ్చింది. ఇవి వచ్చేసి సొరకాయలు కూడా బోల్నంత ఫ్లవరింగ్ వచ్చింది. ఇటువైపు బీర, తర్వాత ఇది కూడా చిక్కుడు, ఇంకా వేరే మొక్కలన్నీ ఉన్నాయి. అండ్ కొన్ని టమాటాలు అయితే ఉన్నాయి, అవి తీసుకుందాము. ఇవి కరెక్ట్గా మనము చూడండి, పండ్లు అయ్యే టయానికి రోగం వచ్చేస్తుంది, ఏదో ఒక డిసీజ్ వస్తుంది. బట్ అయినా కూడా మనము గార్డెన్లో పండించుకునే టమాటాలకు రుచే వేరబ్బా, చాలా టేస్ట్ ఉంటాయి. ఒకప్పుడు నేను అసలు మామూలుగా టబ్బులు తీసుకున్నానండి టమాటాలు. ఈసారి మనకి ఎన్ని కావాలో అన్నీ పెట్టాను. కొన్ని ఫామ్ దగ్గర పెట్టాను అనమాట. ఇంకా మనకు ఎన్ని కావాలో అన్ని పెట్టుకుంటే సరిపోతాయి కదా టెర్రస్ మీద అని పెట్టాను. ఇవైతే కొంచెం పండ్లు అవ్వాలి ఇంకా. ఇక్కడ కొన్ని ఉన్నాయి టమాటాలు. జస్ట్ నేను పెట్టిన 4 మొక్కలకే వచ్చినటువంటి హార్వెస్ట్ అండి ఇది. చాలా మొక్కలు ఎక్కువ ఏం పెట్టలేదు. ప్లేస్ లేకపోతే మనము టెర్రస్ గార్డెన్లోనే మనకు కావాల్సినటువంటి వెజిటేబుల్స్ అయితే మనం పండించుకోవచ్చు. దాంట్లో ఏమీ పెద్ద బ్రహ్మ విద్య కాదండి, వాళ్ళే పండించాలి మేము చేయలేము అట్లా ఏమీ లేదు, మనము ఈజీగా పండించుకోవచ్చు. ఇదిగోండి జస్ట్ సింపుల్ హార్వెస్ట్. ఇదైతే చిన్న హార్వెస్ట్ అండి ఈరోజు చేసింది. అయినా కూడా నాకు తెచ్చుకున్నటువంటి ఈ యొక్క బుట్ట నిండుగా అయితే చక్కగా నిండిపోయాయి టమాటాలు, ఇంకా వంకాయలు, ఇంకా బీర, నేతి బీర, సొరకాయలు, ఇవైతే మేము తినే వెజిటేబుల్స్ అయితే చాలా వేసాను. అలాగే ఇంకా మునగ చెట్టు ఉంది, చక్కగా అది కూడా పూత వచ్చింది. అండ్ అవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తాను. మీరు మా దగ్గర దొరికేటటువంటి ప్రోడక్ట్స్ కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ మరో మంచి బ్లాగ్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నో భవంతు.